అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నా. మనం యూట్యూబ్లో వీడియోస్ మనం రీల్స్ పెట్టేటప్పుడు చాలామంది బ్యాడ్ కామెంట్స్గా పెడుతూ ఉంటారు. మీకు అవసరమా? మీకెందుకు? మిమ్మల్ని చూడలేకపోతున్నాం, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. అవన్నీ కూడా ఎవరు పట్టించుకోవద్దండి. మీ ఫ్యాషన్ అనేది మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. చూడకపోవటం అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇలాగే చెప్తాను. ఎందుకంటే మన బాధ్యతలను మనం మర్చిపోకుండా, మన బాధ్యతలను ఒకవైపు నడిపించుకుంటూ, మన ఇష్టాన్ని కూడా కొంచెం ఒక ఫ్యాషన్ అనేది ప్రతి మనిషికి ఒక ఇష్టం అనేది ఉంటుంది. ఆ ఇష్టంలో ముందుకు వెళ్ళటం అనేది తప్పైతే కాదు. అది నేనేమంటానంటే మంచిగా గుడ్గా ముందుకు వెళ్ళాలి, బ్యాడ్గా కాదు. ఇలాగే ప్రతి దాంట్లో కూడా మనం ఎంత మంచిగా ఉన్నా విమర్శించే వ్యక్తులు అనేది ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఒక లైవ్ పెడతాం. మనం లైవ్ పెట్టంగానే ముందు బ్యాడ్ కామెంట్సే వచ్చేస్తాయి మనకి. అక్కడే ఆగిపోకూడదు. మనసు బాధపడుతుంది, కానీ వాళ్ళ కోసం మనం చేయటం లేదు. మన కోసం, మన ఇష్టం, మన కోసం, మనకేదైనా ఉపయోగం కోసం చేస్తూ ముందుకు వెళతాం. 100 మంది 100 అనుకుంటారు. 100 మందిలో 10 మందికి కూడా మనం నచ్చం. మనమేమన్నా నచ్చటానికి వాళ్ళు తినే బిర్యానీయా? మనం మనుషులు, మనకంటూ ఒక ఇష్టాలు ఉంటాయి. ఈ అరిచేతి వేళ్లే సమానంగా లేనప్పుడు మన ఇష్టం వాళ్ళ ఇష్టం ఒకేలాగా ఉండాలని మాత్రమైతే లేదు. అలానే వాళ్ళ కోసం మనం ఆగిపోకూడదు. ఏదో ఒకరోజు మంచిగా ముందుకు వెళితే ఈరోజు 100 మందిలో 10 మందికి నచ్చిన వాళ్ళం, రేపు ఇంకో 5గురికి, ఇంకో 3గురికి, ఇంకో 4గురికి అలా నచ్చుకుంటూ పోతామేమో. మనం చేసే ప్రతి వీడియోకి కానీ, ప్రతి రీల్కి కానీ, ప్రతి లైవ్కి కానీ 100కి 90 బ్యాడ్ కామెంట్సే వస్తాయి. ఒక్కసారి గమనించండి. నేను ఫస్ట్లో చాలా అప్సెట్ అయ్యాను, చాలా బాధపడ్డాను. తర్వాత నాకు అనిపించింది, వాళ్ళ కోసం కాదు కదా నేను బ్రతికేది. ఆ మాట అన్నవాళ్ళు ఎవ్వరూ కూడా నాకు ఒక్క రూపాయి ఇవ్వరు కదా. నా బ్రతుకు నేనే బ్రతకాలి, నా జీవితాన్ని నేనే సాగించాలి, నా బాధ్యతలు నేను నడుపుకుంటూ నాకు నచ్చిన దాంట్లో నేను కొంచెం గుడ్గా ముందుకు వెళ్ళాలి. ఇదే ఆలోచన. ఒక్క రీల్ మనం చేయాలంటే ఆ రీల్లో ఇచ్చే ఒక్క సెకండ్కి మనం లిప్ మూమెంట్ కలపాలి, ఫేస్లో కవళికలు కలుపుకోవాలి, ఆ పాటలో ఉన్న పదాలకి ఆ పదాలను మనం చూపిస్తూ ఉండాలి. ఇన్ని ఉంటేనే ఒక్క సెకండ్లో మనలో ఆ రీలు ప్రమోట్ అవుతుంది. నిజమా కదా? టైమింగ్, మాటకి ఎంత గ్యాప్ వచ్చింది చూసుకోవాలి. ఆ పదానికి పాడేది జెంట్సా లేడీయా అనే పదం కూడా మనం చూసుకొని మనం వాయిస్ కలుపుతూ ఉండాలి. ఇలాంటివన్నీ మనం ఒక్క సెకండ్లో చేసుకుంటూ పోతే ఎవ్వరో వచ్చి బాగోలేదంటే మనకెందుకు, మన పని మనం చేసుకుంటూ పోదాం ముందుకి. ఒకళ్ళ ఇష్టాలతో మనకు పని లేదు. ఇక్కడ మనకి ఎదట వాళ్ళకి తప్పు అనిపించకుండా మన వయసుకు తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళటం బెటర్ అని నా ఆలోచన మాత్రమే. మరి ఈ వీడియో ద్వారా మీకేదైనా మంచి అనిపిస్తే, నేను చెప్పిన పదాలు ఏమైనా మీకు మంచి అనిపిస్తే చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎవరు మన కోసమైతే రారు, ఎవరు మనకేమీ చేయరు. మన కోసం మనమే చేసుకోవాలి. మన కోసం జీవితం మనకంటూ ఉంది, మనమే బ్రతకాలి. మన జీవితాన్ని ఎవరు తీర్చిదిద్దరు. కానీ ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని
అవి చిన్న రాళ్ళని చెప్పను, బండరాళ్లే తగులుతాయి. మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీకు మేము హెల్ప్గా ఉంటాము, ఇలాంటివన్నీ తగులుతాయి. ఏది వాళ్ళతో చెడు తెచ్చుకోకుండా ముందుకు వెళుతూ ఉండండి. ఎవరు మన జీవితం అయితే కాదు. ఎవరు ముసుగు వేసుకుంటే మన ఫేస్ తెలియదు. అదొక్కటి మీరు గమనించండి. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకు తెలియదు. అసలు మన వెనక వచ్చే నీడ కూడా ఒక్కొక్కసారి మనదో కాదో మనం తెలుసుకొని ముందుకు వెళతాం అనేది మంచిది, బెటర్ ఉద్దేశం అని నేను అంటాను. 100 మంది 100 రకాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కోసమైతే మనమైతే ఎక్కడ ఆగిపోకూడదు. మనకి ఏ వర్క్ ఇష్టమో, మనకి ఏ ఫ్యాషన్ ఇష్టమో, దాంట్లో మనకి ఏది సూట్ అవుతుందో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎక్కువగా నేను సాగదీయదలుచుకోలేదు. మీకు చాలా అర్థమయ్యే ఉంటాయని నేను అనుకుంటున్నాను. కొంతమంది నీకెందుకు, నీకు అవసరమా, నీకేం పని పాట లేదా, ఇలాంటివి చాలా వస్తాయి. పని పాట లేని వాళ్ళే ఎదట వాళ్ళని విమర్శిస్తారు అనేది నా ఉద్దేశం మాత్రమే. మరి మీరేమంటారో అది మీరే చెప్పాలి. ఇక బాయ్ అండి.